గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. ఈరోజు మన వీడియోలో సీనియర్ సిటిజన్ కార్డ్స్ గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. వయోవృద్ధుల గుర్తింపు మరియు గౌరవార్థం మన రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డ్స్ ఇష్యూ చేయనున్నారు. సీనియర్ సిటిజన్ కార్డు అనేది ప్రభుత్వ గుర్తింపు కార్డు. ఇది 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరికీ మంజూరు చేయబడుతుంది. ఈ కార్డు ద్వారా వివిధ రకాల రాయితీలు, ప్రత్యేక సేవలు పొందవచ్చు. 60 సంవత్సరాలు పైబడిన భారతీయ పౌరులందరూ ఈ కార్డుకి అర్హులు. ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూప్, ఫోటో అవసరమవుతాయి. మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారి ఏపీ సేవా లాగిన్ నందు ఉమెన్, చైల్డ్, డిసేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ కింద ఉన్న సీనియర్ సిటిజన్ కార్డు మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ నందు మొదటిగా పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ ఫాదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్. ఇక్కడ మీ మండల్, పిన్ కోడ్, విలేజ్ వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వగానే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అప్లికెంట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి ఉన్నారా? అప్లికెంట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి ఉంటే కేటగిరీ బి కింద, ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి లేకపోతే కేటగిరీ ఏ కింద కార్డు ఇష్యూ చేయబడుతుంది. ఇప్పుడు ఆధార్తో అథెంటికేట్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిటిజన్ యొక్క రీసెంట్ పాస్ ఫోటోని మరియు ఆధార్ కార్డుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు షో పేమెంట్ మీద క్లిక్ ఇవ్వగానే ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి లేని కేటగిరీ ఏ వాళ్ళకి కార్డు జనరేట్ అవుతుంది. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి ఉన్న కేటగిరీ బి వాళ్ళకి రిసిప్ట్ జనరేట్ అవుతుంది. వీళ్ళ అప్లికేషన్ ఫర్దర్ ప్రాసెస్కి గాను డిసేబుల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ గారి లాగిన్కి పంపబడుతుంది. ఏడీ గారి లాగిన్ నందు అప్రూవల్ అయ్యాక మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్ నుంచి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డు పొందడం ద్వారా రైల్వే, బస్ ఛార్జీలపై ప్రత్యేక రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాలు, మెడికల్ స్కీమ్స్ నందు బ్యాంకింగ్, అధికారిక సేవల్లో ప్రాధాన్యత లభిస్తుంది. 60 సంవత్సరాలు పైబడిన భారతీయ పౌరులకు సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ఇది అనేక ప్రయోజనాలకు పాస్పోర్ట్ వంటిది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించగలరు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.